నమస్కారం. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మీతో మాట్లాడాల్సి వస్తున్నందుకు బాధపడుతూనే మాట్లాడుతూ ఉన్నాం. ఎవరికైనా ఫ్యామిలీ అంటే గౌరవం, ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు మీరు రచ్చకెక్కారంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ మీ భర్త దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్పేది ఏంటంటే, నా భార్యకు రాజకీయ ఆకాంక్ష ఎక్కువ. తను చేసిన ఫస్ట్ ఎలిగేషన్. మీకు రాజకీయ ఆకాంక్ష ఉందా? మీరు రాజకీయంగా ఎదుగుదాం అనుకుంటూ ఉన్నారా? భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. నాకే రాజకీయ ఆకాంక్ష ఉంటే నేనే సార్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ని. ఆయన రాడు. నేను 2001లో జడ్పీటీసీ, మా ఫాదర్ 83 నుండి ఎమ్మెల్యేగా ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. మా తాతగారు లక్ష్మీపతి దొరగారు, మా డాడీ వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. నేను 2004లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. మా ఫాదర్ 86 లో ఎంపీపీగా కంటెస్ట్ చేశారు. నేను వద్దనుకున్న తర్వాత శ్రీని గారు రాజకీయాల్లోకి వచ్చారు. నేను ఆయనకి సపోర్ట్ చేయబట్టే ఈ రోజు ఆయన రాజకీయాల్లో ఉన్నారు. 2006లో ఆయన జడ్పీటీసీగా పోటీ చేశారు శ్రీని గారు. 2006లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. మరి వాణి గారు, మొన్న రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో మీరు సపోర్ట్ చేయలేదా మీ భర్తకి? మరి ఆయన ఓడిపోయారు కదా టెక్కల్లో అచ్చెన్నాయుడు చేతిలో. సార్ నేను పాజిటివ్ చేయలేదు, నేను నెగిటివ్ చేయలేదు. అది అతను చెప్పుకోవడం కాదు, ఎంటైర్ క్యాడర్ తెలుసు. మౌనంగా ఉండిపోయిన ఆయన ప్రవర్తనకి. ఎప్పటి నుంచి అనుమానం ఉందండి దువ్వాడ శ్రీనివాస్ గారి మీద మీకు? సార్ ఆగస్ట్ 2022లో నాకు చిన్న సర్జరీ అయింది. నేను ఆ టైంలో గడప నేను యాజ్ టెక్కల్ జడ్పీటీసీ నేను గడప ప్రోగ్రామ్ అనేది జరిగింది. అప్పుడు నేను పబ్లిక్ లోకి వెళ్ళలేదు, ఎందుకంటే నాకు చిన్న సర్జరీ అయిందని. అప్పుడు క్యాడర్ అనే వాళ్ళు తిరిగారు. అప్పుడు నాకు ఇలాంటి అలిగేషన్స్ ఆయన పట్ల క్యాడరే చెప్పారు. ఆ మెసేజ్లు కూడా ఉన్నాయి. నేను ఏమి ఫేక్ గా చెప్పింది కాదు. ఆ మెసేజ్ చూసింది క్యాడర్లో చెప్తున్నారు అని కూడా నేను నిలదీయడం జరిగింది. జరిగేటప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఆవిడకి కొంత ఓట్ బ్యాంక్ ఉంది, నేను ఈసారైనా గెలవాలి కదా, అందరికి సపోర్ట్ చేయమని చెప్పు అన్నారు. అంటే సరేలే శ్రీని గారు ఈసారైనా గెలవాలి, మీరు అవన్నీ పక్కన పెట్టండి, ఎంతో మంది ఎన్నో చెప్తారు, దాన్ని పట్టించుకోవద్దని కూడా నేను అందరి క్యాడర్ చెప్పడం జరిగింది. వన్ ఫైన్ మార్నింగ్ నాకు పిల్లలు క్వశ్చన్ చేశారు, ఆవిడెవరు చాలా వర్స్ట్ గా బిహేవ్ చేస్తుంది అని అంటే, ఏంటమ్మా ఏం జరిగిందంటే ఆవిడ మెసేజ్లు కొన్ని నాకు పెట్టడం జరిగింది, స్క్రీన్ షాట్స్. అప్పుడు నేను అలర్ట్ అయ్యి అడగడం జరిగింది. మీరు ఎప్పుడైనా మాధురి గారితో డైరెక్ట్ గా ఈ వ్యవహారానికి సంబంధించి మాట్లాడారా? ఎందుకు నా భర్తను బుట్టలో వేసుకున్నావు, నా కుటుంబంలో ఎందుకు రచ్చరేపుతున్నావు అని చెప్పి? అలా నేను ఎప్పుడు అడగలేదు సార్. కానీ తను చెప్తోంది, ఆయనకి పెళ్ళయింది, నాకు పెళ్ళయింది, ఆయన విడాకులు తీసుకోలేదు, నేను విడాకులు తీసుకోలేదు, ఆయన కుటుంబంలో ఇబ్బంది ఉంది, మా కుటుంబంలో కూడా ఇబ్బంది ఉంది, కాబట్టి మేము కలిసి ఉంటూ ఉన్నాం, ఆయన ఒక ఫ్రెండ్, ఫిలాసఫర్, నాకు గైడ్ లాంటి వాళ్ళు, మేము కలిసి ఉంటే తప్పే ఉంది, ఇది అడల్టరీ తప్పే ఉంది అంటూ ఉన్నారు. కోర్టులు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తాయి, అదేమి తప్పేమి కాదన్నట్టుగా చాలా లైటర్ వేలో మాట్లాడుతూ ఉన్నారు మాధురి గారు. ఆవిడ ఇలాంటి అఫైర్స్ తో ఉంటే ఉండొచ్చు, ఆవిడకి లైట్ అనిపించుకోవచ్చు, లేకపోతే కోర్టు తాలూకా ఇవి రైట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరి వ్యక్తిత్వం అది. అలా తిరిగిన లేడీస్ మనం ఎంతమందికో చూసాము, ఇలాంటి చట్టాల కోసం చెప్పొచ్చు. ఆవిడ వచ్చేమో ఒక క్షణం చెప్తాది ఫ్రెండ్ అని, ఒక క్షణం చెప్తాది నేను ఆయనతో కలిసి ఉన్నాను, నాకు ఇది ఉంది, రిలేషన్ ఉంది అని చెప్తాది. ఒక క్షణం ఏం చెప్తాదంటే, మేమేదో అన్నాం కాబట్టి సూసైడ్ చేసుకుంటే శ్రీని గారు వాదార్చారు అని చెప్తుంది. అది ఏమి నిజమో ఏమి అబద్ధమో మాకు తెలీదు. ఆవిడకి ఏ రైట్స్ ఉంటే ఆయనతో తిరుక్కోవాలంటే తిరుక్కోనియండి. మీకు అభ్యంతరం లేదా?
మీకు అభ్యంతరం లేదా తిరిగితే? వినండి సార్, మా ఇళ్లలో వీడియోలు తీసేసి డాన్సులు వేసుకొని మా హౌస్ లోనే ఇలాంటి వ్యవహారం చేస్తే మాత్రం మేము, మా పిల్లలు, మా ఫ్యామిలీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి మేము ఊరుకోవడం లేదు. ఇప్పుడు మాధురి డాన్స్ చేసింది మీ ఇంట్లోనా? అది మా ఇంట్లో సార్. మీ ఇంట్లో డాన్స్ చేశారా? ఓకే. ఏ సందర్భంగానండి అది? మీరు ఉన్నారా అప్పుడు? మేము లేము. ఎక్కడ? ఈ కొత్త ఇంటి హౌస్ లో సార్. కొత్త ఇంట్లో ప్రజెంట్ మీరు అక్కడే ఉన్నారా? ప్రజెంట్ ఇక్కడే ఉన్నాను. అక్కడ మీరు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, మీకు న్యాయం జరగాలి అని చెప్పి, రైట్? మేము న్యాయం అంటే సార్, అదొక మనిషికి 2-3 ఇల్లు ఉంటాయి. ఇది యాక్చువల్ గా నాకు ఈ హౌస్ అని చెప్పలేదు, ఇది పార్టీ కార్యాలయం అని చెప్పారు. సరే లేకపోతే ఇక్కడ కార్యాలయం అని కట్టి ఒక మీద ఒక హౌస్ క్రియేట్ చేసి దాంట్లో ఇలాంటి కార్యక్రమాలు అనేది ఆవిడ చేస్తుంది. రైట్. అండ్ ఇంకొక ఆరోపణ ఏంటంటే మీకు ఒక మైనింగ్ బిజినెస్ ఉందంట శ్రీనివాస్ గారికి. ఆ మైనింగ్ ఐ మీన్ తన అంటే మీ పేరు మీదకి మార్చాలని చెప్పి మీరు మొదటి నుంచి బాగా డిమాండ్ చేస్తూ ఉన్నారట, గొడవ పెడుతూ ఉన్నారట. నిజమేనా ఈ ఆరోపణ? సార్, మాకు స్వామి దురయ్య అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆయనే మా క్వారీ లీజుకి తీసుకున్నారు. వికాస్ అన్న ఆయన ఒక క్వారీ మాది లీజ్ చేస్తున్నారు, మీ ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను. ఎప్పుడు ₹1 నేను వాళ్ళకి అడగడం గాని, ఎప్పుడు ఎంత వస్తుంది క్వారీలో అని నేను తెలుసుకోవడం గాని, నాకు ₹1 కావాలని ఆ క్వారీకి వెళ్ళడం గాని, శ్రీని గారికి ఎప్పుడైనా నా పేరు నా క్వారీ రాయని నేను ఎవరి చేత కౌరు పెట్టడం గాని, ఆయన అలాగే ఎప్పుడైనా ఏదైనా ఉంటే ఆయన మాట్లాడాలి. కానీ క్రియేట్ చేసేసి మైన్స్ అడిగిస్తుంది ఏంటి? నాకు అసలు దానికి ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియదు. అసలుకి నాకు తెలియని సబ్జెక్ట్ ఆయన అట్లా మాట్లాడుతుంటే దానికి ఏం మాట్లాడాలి? నాకు ఆ క్వారీ ఇష్యూస్ నేను ఎప్పుడు చూడను. నాకు సంబంధం లేని క్లారిటీ ఇచ్చారు కదా, అది క్లారిటీ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే మీ ఇద్దరు అమ్మాయిలకి దువ్వాడ శ్రీను ఐ మీన్ మీ భర్త గురించి రాంగ్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఒక రకమైన విషం ఎక్కించారు, విషం ఇన్ ద సెన్స్ చెడుగా చెప్పారు. అందుకనే నా కూతుర్లు ఈ అభిప్రాయంతో ఉన్నారు నా పట్ల, నా మీద గొడవకు వచ్చే స్థితికి వానియే కారణము. అండ్ ఇంకోటి, మా అమ్మకు నన్ను దూరం చేసింది నా భార్య. అంటే మీరు మీ అత్తగారిని మీ భర్తకు దూరం చేశారట. సార్, ఆయన ఇల్లరికం వచ్చాడు టెక్కలి, ఆయన నేటివ్ పలాస. వాళ్ళు ఈయన పట్టించుకునే స్థితిలోనే లేరు. ఆయన ₹1 కూడా తెచ్చుకోలేదు. ఒక షర్టు ఒక లుంగితో వచ్చారు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే స్టే చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. మా సిస్టర్ మ్యారేజ్ అయ్యాక నాకు ఒక ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాను. మా ఇంట్లో ఉండకూడదు, తనకు మ్యారేజ్ అయింది, నేను బయటికి రావాలని. అప్పటికే ఒరిస్సాలోన ఒక బ్రౌన్ క్వారీ ఈయనకు కావాలంటే మా మమ్మీ డాడీ ఫైనాన్స్ ఇచ్చి వేయించారు. వాళ్ళ పేరెంట్స్ మేము ఎక్కడున్నామో, నాకు పిల్లలు ఏంటో, నా ఫ్యామిలీ ఏంటో కూడా వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకు అంటే నేను ఇష్టపడి చేసుకున్నాను. ఇష్టపడి చేసుకున్న తర్వాత మా ఇంటి నుండి వెళ్ళిపోయి మా పేరెంట్స్ నెగ్నెస్ట్ చేసుకొని నేను ఈ మ్యారేజ్ చేసుకున్నాను. వాళ్ళ క్యారెక్టర్స్ మంచి కావని వాళ్ళ ఊరు మా పేరెంట్స్ పంపించకన్నా మా పేరెంట్స్ దగ్గరే ఉంచుకున్నారు. ఉంచుకొని మా డాడీ చాలా సార్లు చెప్పేవారు, ఒక పండగకి వెళ్ళు శ్రీను, ఒక దసరాకి వెళ్ళు శ్రీను, నీ పేరెంట్స్ ని చూడు శ్రీను. మా ఫాదర్ పొలిటీషియన్, మా పిల్లల్ని అడగండి. నేను 100 సార్లు పలాస వెళ్దాం అనేదాన్ని, ఒక్క రోజు కూడా. ఎందుకంటే 24 hours వాళ్ళ ఇంటి ఇష్యూస్ తెలియకూడదని మమ్మల్ని తీసుకొని వెళ్ళేవాడు కాదు. రైట్. మీకు ఎక్కడ పరిచయం? అంటే ఇది అప్రస్తుతం కానీ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతూ ఉన్నా. శ్రీనివాస్ గారు మీకు మొదట్లో ఎక్కడ పరిచయం, ఎక్కడ స్టార్ట్ అయింది మీ పరిచయం? రిలేటివ్ అండి. రిలేటివ్. ఓకే. ఇష్టపడి చేసుకున్నారు మీరు? ఇష్టపడి చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ అనుకోవచ్చా? ఇష్టపడి చేసుకున్నారు. లవ్ మ్యారేజ్, రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ బ్రదర్స్ని కూడా దూరం చేశారనేది ఒకటి. తర్వాత మీరు చాలా సార్లు కోపంతో భోజనం కూడా ఆయనకి పెట్టలేదంట, రీసెంట్గా చెప్పారు ప్రెస్ మీట్లో. నేను ఒక మాట చెప్తాను, అవన్నీ నేను కూడా విన్నాను. నా భోజనమే నేను నా చేతితో పెట్టుకోను. చిన్నప్పటి నుండి నాకు సర్వెంట్స్ మీద హ్యాబిట్. నేను ఎక్కడ కూర్చుంటే నాకు ఫుడ్ తెచ్చి పేరెంట్స్ ఇవ్వడం, సర్వెంట్స్ ఇవ్వడం. సో ఆ రకంగా
నేను పెరిగాను. డైనింగ్ టేబుల్ మీద నాకు అడుగుతారు కుక్స్ ఏం వండాలి, ఏం ఫుడ్ చేయాలి అని చెప్పి అడిగితే నేను అలాగే అని చెప్తాను. ఆ ఫుడ్ వండేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తారు. పిల్లలు తింటారు, అతను తింటారు, నేను వెళ్ళి తింటాను. అది ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుండి నాకు ఆ హ్యాబిటే ఉంది. నేను ఎప్పుడు కిచెన్ కి వెళ్ళి వండి జస్ట్ అబ్జర్వేషనే చేస్తాను. నేనే కదా, మా సిస్టర్స్ అవని ఎవరవని మాకుండే హ్యాబిట్ అది. మీరు ఎప్పుడైనా మీ భర్త గారితో దువ్వాడ శ్రీనివాస్ గారితో విడాకులు ఇప్పించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? విడాకులు ఇప్పించమని నేను చెప్పలేదు సార్. ఇట్లానే ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంటే నేను విడాకులు ఇచ్చేస్తాను సార్. సార్ అడిగారు నాకు. జగన్ గారు అడిగారా మిమ్మల్ని? జగన్ అడిగారా ఏంటమ్మా మీరు ఒక 50 years అంటున్నారు, ఆయన ఒక 54-55 years అంటే నేను అన్నాను 54-55 కాదు సార్, హీ విల్ బి రీచింగ్ టు 60 అన్నాను నేను. అంటే ఏంటమ్మా ఈ ఏజ్ లో డైవర్స్ ఏంటి అని అన్నారు. అంటే సార్ ఆయన నాకు డైవర్స్ ఇచ్చేస్తానని సీఎం దగ్గర చెప్పారు, మరి ఏమని ఏంటో ఆయనే అడిగారు నాకు. ఇది ఎలక్షన్స్ కి ముందు జరిగిన వ్యవహారం అండి జగన్ గారితో మీరు మాట్లాడింది? అవును సార్, ఎలక్షన్స్ ముందు జరిగింది. ఓకే, ఎన్నికల ప్రచారంలో మీ భర్త గారైన దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి మంచి సర్టిఫికెట్ ఇస్తూ టెక్కల్లో ప్రచారం కూడా చేశారు కదా జగన్. చాలా సౌమ్యుడు, మంచివాడు, మంచి క్యారెక్టర్ ఉన్నవాడు దువ్వాడ శ్రీనివాసు, మీరు గెలిపించండి ఖచ్చితంగా నా తమ్ముడు అని మీరు వినే ఉంటారు అది. అవును, మరి ఆ సర్టిఫికెట్ కి భిన్నంగా ఉంది ఇప్పుడు మీరు చెప్పే పాయింట్స్ అన్ని కూడా. సార్ పార్టీ దగ్గర ఆయన మేనేజ్ చేశారు సార్, అది జగన్ అన్న దగ్గర మేనేజ్. పాపం ఆయన ఒక అభిమానంతో ఒక గౌరవంతో మా కుటుంబాన్ని ఇచ్చారు, దాన్ని ఆయన మిస్యూజ్ చేశారు. మిస్యూజ్ చేసి అబద్ధాలు చెప్పేసి, వైఫ్ మీద కూడా అబద్ధాలు చెప్పేసి, పిల్లల్ని కూడా ఆయన నుండి నేను దూరం చేస్తానని అబద్ధాలు చెప్పేసి ఏవేవో క్రియేట్ చేసేసి, మరి సీఎం దగ్గర అంత పర్సనల్ గా మేము వెళ్ళి ఏం చెప్పలేము కదా సార్. ఆయన ఏం చెప్పారు ఏమైందో అట్లా మరి అవి సీఎం గారి దృష్టిలో ఉన్నారేమో. రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓకే, రాజకీయాలే, వ్యక్తిగత వ్యవహారాలే, కానీ ఈ వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ పరువు, ప్రతిష్ట ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి ఒక మనిషి క్యారెక్టర్ డిసైడ్ చేసేటప్పుడు. ఉదాహరణకు ఈ విషయం కనుక ఎలక్షన్స్కి ముందు జరుగుంటే నాకు తెలిసి ఆయనకి 77,000 ఓట్లు ఎన్నో వచ్చాయి దువ్వాడ శ్రీనివాస్ గారికి, అవి కూడా రావేమో, అంతే కదా. కాబట్టి నేను ఒకటే చెప్తాను సార్, నేను డైరెక్ట్ గా తిరిగి ఆయన కోట్ అయ్యొద్దంటే డిపాజిట్లు కూడా రావు. అదే మీరు కానీ అందుకే సైలెంట్ గా ఉన్నారు. నేనేమనుకున్నానంటే సార్, ఈయన బిహేవియర్ తో ఈయన ఓడిపోతారనేది నాకు తెలుసు, కానీ జగనన్న గెలుస్తారనేది నా ఒపీనియన్ ఉండేది. ఓకే, కాబట్టి జగన్ ని మీరు అదే పార్టీలో ఉన్నారు కాబట్టి, జడ్పీటీసీగా కూడా ఉన్నారు కాబట్టి, మీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఈ ఇష్యూలో మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఆయన మీ పార్టీలో ఎమ్మెల్సీ కూడా కదా, మీ భర్త మాత్రమే కాదు, మీ పార్టీ ఎమ్మెల్సీ ఆయన. అంతే కదా. కాబట్టి ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు మీ పార్టీ అధినేతకు మీరు? ఇట్లాంటివి క్యారెక్టర్ పరంగా పద్ధతిగా ఉండాలి, పార్టీని డ్యామేజ్ చేయకూడదు, ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ ని పార్టీకి రోడ్డు మీదకి ఈడ్చకూడదు, ఏమైనా ఉంటే అది విత్ ఇన్ 4 walls ఉండాలి. ఇట్లాంటివి చేసేటప్పుడు నా డిమాండ్ ఏంటంటే పార్టీ ఖచ్చితంగా ఆయనకి సస్పెండ్ చేయాలి. ఓకే, ఎందుకు అని అంటే క్యాడర్ డ్యామేజ్ అవుతున్నారు, ఒక కుటుంబమే డ్యామేజ్ అవ్వడం లేదు, క్యాడర్ డ్యామేజ్ అవుతున్నారు. క్యాడర్ కూడా చాలా సార్లు సీఎం సార్ తో చెప్పారు, ఈయనైతే మనం గెలము ఇక్కడ అవ్వదు అని కూడా క్యాడర్ కూడా చెప్పారు. ఒక 50-100 మందితో సీఎం గారు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. రైట్. అప్పుడు డైరెక్ట్ గా క్యాడర్ కూడా చెప్పడం జరిగింది. సర్వేలో కూడా ఇదే విషయం తెలిసిందట, అయినా కూడా టికెట్ ఇచ్చారని ఒక ఇది. అదే సార్, సర్వేలో కూడా తెలిసింది. మరి నాకు అదే అక్కడ వాస్తవ విషయం ఏం జరిగింది అనేది మరి నాకు తెలీదు. రైట్. ఇంకొకటి అడుగుతాను, అది అప్రస్తుతమైన కూడా సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతాను నేను. అంటే పవన్ కళ్యాణ్ ఎక్కువగా తిట్టడం అనేది దువ్వాడ శ్రీనివాస్కి, మీ భర్త గారికి ఇబ్బంది అయిందా ఈ ఎన్నికల్లో? ఎందుకంటే చాలా అగ్రెసివ్గా జగన్ అండ చూసుకుని మాట్లాడేవారు. ఓకే, పార్టీలే, కానీ ఒక మహిళగా చెప్పండి,
పవన్ కళ్యాణ్ ముగ్గురు పెళ్లాల గురించి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి పదే పదే వైసీపీ నాయకులు టార్గెట్ చేశారు. సో దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా, మీ భర్త గారు కూడా పదే పదే పవన్ కళ్యాణ్ని కాస్త శృతి మించే మాట్లాడారు. అది కూడా కొంచెం డ్యామేజ్ చేసింది అనుకోవాలా? సార్ ఒక మహిళగా చెప్పండి, వైసీపీ నాయకురాలుగా చెప్పొద్దు, ఒక మహిళగా చెప్పండి. రాజకీయాల్లో ఎవరున్నే నేను ఒకటే అంటాను సార్, ఒక వేలు మనం ఎదుటి వారి వైపు చూపించేటప్పుడు హౌ ఫార్ మనం కరెక్ట్ గా ఉన్నామని ఆలోచించుకొని మనం మాట్లాడాలి. కానీ బయటకు ఒకలాగా లోపల ఒకలాగా బిహేవ్ చేస్తూ రాజకీయాల కోసం వ్యక్తిగత టార్గెట్లు చేయడం, వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. రైట్ అండి, వెరీ స్పోర్టివ్ గా చెప్పారు మీరు. ఒక వైసీపీ నేతగా కాకపోయినా ఒక మహిళగా చెప్పారు. ఎందుకంటే ఒక మహిళగా మీరు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీరు రెస్పాండ్ అయ్యారు. ఫైనల్ గా ఒకటి అడుగుతాను నేను, పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరు వెళ్ళిన సుగాలి ప్రీతి ఇష్యూలో ఆయన రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఆయన సిబిఐకి అప్పచెప్పి మీకు న్యాయం చేస్తాము అని చెప్పేసి, రీసెంట్గా ఒక అమ్మాయి మిస్ అయిపోతే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి అంటే యుద్ధ ప్రాతిపదికన పోలీసులు రెస్పాండ్ అయ్యి ఎక్కడో కాశ్మీర్ తీసుకెళ్ళిపోయాడట అబ్బాయి, ఒక అమ్మాయిని లేపుకుని వెళ్ళిపోయాడు. అమ్మాయిని కూడా ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి. నా పాయింట్ ఏంటంటే, మీకు అన్యాయం జరిగింది కాబట్టి మీరు వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు, మీకు న్యాయం చేస్తారు. పార్టీలకు అతీతంగా మీకు న్యాయం జరగాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం ఉందా? సార్ నేను ఒక మాట చెప్తున్నాను సార్, చెప్పండి. ఇప్పుడు వరకు నేను రోడ్ ఎక్కలేదు సార్ ఈ ఇష్యూలో. అవును, విత్ ఇన్ 4 walls వచ్చాను. ఎందుకంటే నేను ఒక చిన్న పార్టీ, ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో లీడర్ని, నలుగురు సమస్యలు వినే వ్యక్తిని. నా దగ్గర కూడా ఇలాంటి ఎన్నో సమస్యలు వచ్చాయి. నాకు నేను సాల్వ్ చేసుకోవాలి నా ఫ్యామిలీ సమస్య అనేది చాలా ప్రయత్నం చేశాను, కానీ అవ్వలేదు కదా. అవ్వలేదు కాబట్టి జగనన్న దృష్టిలో కూడా పెట్టాలి అనేది నా డిమాండ్. ఇప్పుడు వరకు ఓడిపోయిన తర్వాత జగనన్న దగ్గరికి ఇంతవరకు నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఈ పర్సనల్ ఇష్యూస్ తోనే నేను సఫర్ అవుతున్నాను. నాకు క్యాడర్ చెప్పారు, మేడం సార్కి ఒకసారి కలవండి అని కూడా చెప్పడం జరిగింది. నేను టైం చూసుకొని సీఎం జగనన్న దృష్టిలో కూడా పెడతాను. యాజ్ ఏ పొలిటికల్ లీడర్ గా కాకుండా నాకు ఒక బ్రదర్ గా, జనసేన అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెడతాను. నేను ఎందుకనంటే శ్రీని గారు పిఆర్పి నుండి కూడా పోటీ చేశారు. చిరంజీవి గారికి కూడా ఇలానే జగనన్న ఎలాగైతే రాముడు దేవుడు పొగిడారో, ఆ రోజు చిరంజీవి లేకపోతే పిఆర్పిలో శ్రీని గారికి టికెట్ రాదు. ఒక ఎమ్మెల్యేగా కూడా ఫోకస్ అయ్యే పరిస్థితులు ఈ నియోజకవర్గంలో శ్రీని గారికి లేదు. ఫస్ట్ టైం శ్రీని గారు ఎమ్మెల్యేగా ఫోకస్ అయ్యారంటే అది పిఆర్పి పార్టీ నుండే ఫోకస్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని అంటే మాకు చాలా గౌరవం ఉందండి. అట్లాంటిది ఏమీ లేదు. కాకపోతే ఇది నా ఫ్యామిలీ మ్యాటర్, నా ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి విత్ ఇన్ 4 walls ఉండాలి అనేది నేను ట్రై చేస్తాను. విత్ ఇన్ 4 walls అని మీరు అనుకున్నారు, కానీ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి, మీ ఇంటి దగ్గరే మీరు నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి, జగన్ కి మీరు చెప్తాను అంటూ ఉన్నారు. మీ డిమాండ్ ఏంటంటే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఆయన ఎమ్మెల్సీ పదవి తీసేయాలి, ఆయనకి అనర్హత వేటు వెయ్యాలి, అది మీ డిమాండ్. ఒకవేళ జగన్ పరిధిలో ఇది తేలకపోతే, ఆయనకి ఏదైనా ఆబ్లిగేషన్స్ ఉంటే దువ్వాడ శ్రీనివాస్ గారితో జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా మీరు అన్నారు కదా, ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పి. నిజంగా నాకు తెలిసి మీరు అపాయింట్మెంట్ అడిగితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇస్తారు, వెంటనే మీ బాధ వింటారు. నాకు తెలిసి మీకు ఏదైనా న్యాయం కూడా జరగచ్చు నేను అనుకుంటూ ఉన్నా, ఎందుకంటే ఆయన గురించి పర్సనల్ గా కూడా నాకు తెలుసు కాబట్టి. ఇది నేను చేయడానికి ఏంటంటే సార్, రాజకీయంగా నేనేదో టీడీపీతో సేల్ అయిపోయానని ఇప్పుడే శ్రీని గారు ఆ మాటలు కూడా చెప్పారు. నేను అచ్చెన్నాయుడు గారి ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయ్యారని, మాకు ఆయన ప్రోద్బలంతోనే మేము ముందు ఇట్లాంటి క్రియేట్ చేసేస్తారని, నేను వెనక ఇది కూటమిలో భాగం కదా మన జనసేన, బీజేపీ, టీడీపీ, నేనే నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లేటప్పుడు ఆచితూచి వెళ్ళాలి కాబట్టి ఆలోచిస్తున్నాను సార్. కానీ ఖచ్చితంగా జగనన్న గారి దృష్టికి వెళ్ళాక 100% దీనిపైన దృష్టి పెడతారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన చాలా శ్రమ పడుతున్నారు టెక్కల కాన్స్టిట్యున్సీ కోసం. ఖచ్చితంగా శ్రీని గారికి పిలిచి
కరెక్ట్ చేస్తారు అనేది నా ఫీలింగ్ సార్. ఓకే, కరెక్ట్ చేయడం అంటే ఓకే, మాధురితో ఆ సంబంధం వదిలేసాయి, మీ ఫ్యామిలీని బాగా చూసుకో, మీ కుమార్తెల్ని బాగా చూసుకో, మీ ఐఎమ్ సారీ మీ వైఫ్ వాణితో మాత్రమే ఉండండి, ఇటువంటి లీగల్ కాంటాక్ట్స్ కంటిన్యూ చేయకండి, అలాంటిది కంటిన్యూ అయితే కనుక ఖచ్చితంగా మీ మీద యాక్షన్ ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే, ఒకవేళ ఆ మాట దువ్వాడ శ్రీనివాస్ గారు విని ఆ రకంగానే నడుచుకుంటే అప్పుడు మీకు ఓకేనా ఆయనతో కలిసి ఉండడానికి? సార్ నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు ఇక్కడికి వచ్చాను అని అంటే ఇంట్లో కలిసి ఉంటామా కలిసి ఉండమా అనేది అనవసరం. చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్స్ అనే వాళ్ళు ఒక ఇంట్లోనే ఉంటారు, పెడమొక్కంతో ఉంటారు. అది ఏమి ఇంటర్నల్ గా జరుగుతుంది అనేది దట్ ఈస్ సెకండరీ. బట్ సొసైటీలో కలిసి ఉన్నామా అనేది హలో మాట్లాడండి. సొసైటీలో మాత్రం పిల్లలు డ్యామేజ్ కావకూడదు, పేరెంట్స్ అనే వాళ్ళు ఇలాగున్నారు అనేది నా పిల్లల మ్యారీడ్ లైఫ్ మీద గానీ ఇంపాక్ట్ పడకూడదు అనేది నా ప్రయత్నం నేను చేస్తాను. ఖచ్చితంగా ఒక అమ్మాయికి మీరు ఒక అమ్మాయికి పెళ్లి అయిపోయింది, ఇంకో అమ్మాయికి పెళ్లి అవ్వాల్సి ఉంది. ఖచ్చితంగా కన్యాదానం చేసినప్పుడు మీరు పీటల మీద మీరు ఇద్దరు ఉండాలి కదా, అది సాంప్రదాయం కదా. అవునవును. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని ఆశిద్దాం. 4 walls అదే ఎవరికి తెలియకుండా గుట్టుగా. ఎందుకంటే సార్ నాకు దీన్ని నిన్నటి నుండి నేను చూస్తున్నాను, రాజకీయంగా లాగుతున్నారు. ఏదో తెలుగుదేశం హెల్ప్ చేసేసుకున్నాము అట్లా తెలుగుదేశం వాళ్ళు ఆయన ఏదో టార్గెట్ చేసి మా ద్వారా చేయిస్తున్నారు అనేది శ్రీని గారి ప్రెస్ మీట్ లో ఇప్పుడే నేను చూసాను. ఇప్పుడు చేయించి ఉపయోగం ఏముంది? ఆయన ఓడిపోయిన తర్వాత అదేదో ఎలక్షన్స్ కి ముందు అయితే ఒక ఆరోపణ చేసిన అర్థం ఉంటది. అవును, కానీ ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చేసే ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఎన్నికలు ఏం లేవు కదా. సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడానికి, లేకపోతే ప్రతిపక్ష నాయకులు ఎవరిమైనా ప్రతిపక్ష నాయకులు నిజంగా చేస్తే చెప్పొచ్చు, నాకు ఇలాగా టీడీపీ నుండి ఇబ్బంది ఉంది, లేకపోతే ఇంకొక పార్టీ నుండి ఇబ్బంది ఉంది అనేది మనం చెప్పొచ్చు. కానీ దాన్ని వ్యక్తిగతంగా హైలైట్ చేసుకొని రాజకీయం, ఫ్యామిలీ మ్యాటర్ ను కూడా రాజకీయం చేయకూడదు కదా. చూద్దామండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి చెప్తానని చెప్తూ ఉన్నారు. ఒకవేళ అది కాకపోతే పవన్ కళ్యాణ్ కూడా కలుస్తానన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కలిస్తే పవన్ కళ్యాణ్ జనసేన లీడర్ తో పాటు బ్రదర్ గా కూడా, ఒక బ్రదర్ గా, ఒక దీనిగా కూడా మేము ఇది బయటకి ఇష్యూ రాకుండా ఆయన దృష్టిలో పెట్టడానికి